నేను చెప్పానుగా, ఆమె చాలా పూర్వక మన స్నేహంలో ఉండే గూఢార్థం ఆమె తెలుసుకోలేదు. ఏం గూఢార్థం అండి? మన మధురభావాలా? అదే అదే అదే. పైగా ఆమె అంటే నాకు భయం, అతి భయం. ఎందుకో కనిపెట్టారు? ఎప్పుడు హార్లిక్స్ ఇచ్చి చంపుతుందండి నన్ను. నాకు హార్లిక్స్ అంటే విషం, కాఫీ అంటే అమృతం. ఎవరమ్మా ఆ దయ్యం? తప్పు కాదు అలా అనరాదమ్మ. నాన్న వాళ్ళంతా కులాసాగా ఉన్నారా? కృష్ణారావు ఎక్కడికి వెళ్ళాడు? వెంట ఎవరో ఉన్నట్టున్నారు. మీ ఆఫీస్లో రాధాదేవి గారట, వచ్చి పిలుచుకొని వెళ్ళారు. సరి సరి, ఆ జగజ్జంత్రి ఇంటికి రావడం కూడా మరిగింది. ఏమిటి బాబాయ్, ఆఫీస్లో ఏదో అర్జెంట్ పని నుండి వచ్చిందట. ఆఫీస్ మేనేజర్ని నేను, నాకు తెలియని అర్జెంట్ పని ఏమిటి? అంతా ఒట్టిది. వీళ్ళిద్దరూ చక్కగా షికార్లు మరిగారు. భార్య అలాంటి వారు కారు కానీ మీరు ఊరుకోండి బాబాయ్. ఊరుకుంటే వాడు దాని వల్ల పడి పూర్తిగా చెడిపోతాడు. ఏమండోయ్, ఇలా రండి. ఎందుకే? చెబుతారండి. మళ్ళా గొప్ప గొప్ప వ్యవహారాలు సరిచేస్తానంటావు, ఈ మాత్రం తెలుసుకోలేవు. అమ్మాయి ఎదుటి కృష్ణారావును పల్లెత్తి మాటన్నా సహించలేదు, పైగా ఏ మూర్ఛ వస్తుందండి. నిజమేనే ఉండి చెప్తా. దీనికి విరుగుడు ఆఫీసులో చేసేస్తాను. కత్తెర వేసి పారేస్తాను. వేయండి. ఎందుకండి అంత నవ్వు? అది కాదు, మీ భార్య గారు రాగానే ఎందుకండి అంత భరతనాట్యం చేశారు? అదే, నేను చెప్పానుగా, ఆమె చాలా పూర్వక మన స్నేహంలో ఉండే గూఢార్థం ఆమె తెలుసుకోలేదు. ఏం గూఢార్థం అండి? మన మధురభావాలా? అదే అదే అదే. పైగా ఆమె అంటే నాకు భయం, అతి భయం. ఎందుకో కనిపెట్టారు? ఎప్పుడు హార్లిక్స్ ఇచ్చి చంపుతుందండి నన్ను. నాకు హార్లిక్స్ అంటే విషం, కాఫీ అంటే అమృతం. మీ చేతి మీదుగా కాస్త కాఫీ ఇప్పిస్తే తరిస్తాను, లేకపోతే ఇక్కడే ఉండిపోతాను. సరే, తెస్తాను. థ్యాంక్స్. ఎలాగే బదిలించుకునేది? ఇవాళ కదిలేట్లేడు. ఉండవమ్మా, నేను చెప్తాను. వెళ్ళకు రాధ. సెక్రటరీ గారు. రాధ. సెక్రటరీ గారు. మీరా? కాఫీ. రాధా, వస్తున్నా. ఓ రాధా, నీకు సిగ్గు లేదుంటే రాధా, పెళ్లి కాని పిల్లవు ఎవడే ఆ కుంక ఇంట్లోకే తెచ్చి కూర్చోబెట్టావు. ఏమనకవా, మా ఆఫీసు సెక్రటరీ గారు. సెక్రటరీ అయితే బుద్ధి లేదు, ఇంట్లోకి ఎందుకు రావాలి? ఏది ఏది చీపురు కట్ట, 4 పొట్టిస్తాను. ఉండవా ఉండు, నేనే పంపుతాను. ఏమండి, క్షమించి మీరు త్వరగా వెళ్ళిపోవాలి, లేకుంటే మన పరువు దక్కదు. ఇంతకు ఎవరండి? ఏమిటా కోతలు? మా అవ్వండి. అయితే మటుకు పాపం ఎక్కడి నుంచో వెతుక్కుంటూ వచ్చింది. ఇంకా గుసగుసలేమిటే, నీకు లేకపోతే వాడికంటే సిగ్గు లేదు. ఇదిగో వస్తున్నా. వెళ్ళండి. వెళ్తున్నా వెళ్తున్నా, కానీ ఆ ముసల్దాన్ని మటుకు వదిలించుకోండి. ఇవాళ కడుపు నిండా భోంచేశాను రుక్కు. ఇన్నాళ్ళు పస్తేగా, నువ్వు లేకపోతే నాకేం తోస్తుంది, ఏం సహిస్తుంది చెప్పు. ఏమిటి రుక్కు ఆ మౌనం? నీ ఆలస్యంగా వచ్చాను, కోపమా? నాకెందుకండి కోపం? మరి అడగవి, నీ ఆలస్యంగా వస్తే. నేనెందుకండి అడగడం? మీరేమైనా మంచి చెడ్డలు తెలియని వారా? ఆఫీస్లో ఏం అర్జెంట్ పని వచ్చిందో ఏమో. కాదు రుక్కు, రాధాదేవి అత్తకు రాచపుండు పుట్టింది. చావు బ్రతుకుల మీద ఉంటే ఆసుపత్రిలో చేర్చొచ్చాను. అబ్బబ్బబ్బబ్బా, దానికి కేకలు, దానికి గోల వినలేక చచ్చాననుకో. పాపం రాధాదేవిని చూస్తే జాలేస్తుంది. చాలా మంచిది రుక్కు. ఎంత మంచిదైనా సరే, ఎవరైనా సరే, మీరు ఆ అమ్మాయితో కలిసి తిరగడం నాకు ఇష్టం లేదు. నలుగురు అయినా అనుకుంటారు. అదేమిటి రుక్కు, మామూలు ఆడవాళ్ళకు మళ్ళీ నువ్వు కూడా అలా అనుకుంటేలా? నువ్వు అలా అనుకుంటే ఇక నేను ఎక్కడికి వెళ్ళను. ఆఫీస్ కూడా మానేసి ఇంట్లోనే కూర్చుంటాను. ఏమైనా చేయండి, నా మనసులో ఉన్న మాట చెప్పాను.
పిచ్చిదానా పిచ్చిదానా. రాధాదేవి, నమస్తే తాతాజీ. ఈ తాతాజీలు పితాజీలు కాకాజీలు మన దగ్గర పనికిరావు. నేను ఆఫీస్ మేనేజర్ని, నీకు బుద్ధులు చెప్పడానికి పిలిచాను. చెప్పండి, వింటాను. ఇదిగో, నీకు తెలుసునో తెలీదో, నువ్వు పెళ్లి కాని పిల్లవు. మా ఆఫీసులో అందరు మగవాళ్ళు. వాళ్ళతో కూర్చొని సరసాలు ఆడకూడదు. సరసం అండి? అంటే అంటే అదే, వాళ్ళతో నువ్వు మాట్లాడకూడదు. ఓ, మాట్లాడితే సరసం అండి? అవును, పురుషులతో స్త్రీలు ఏది మాట్లాడినా సరసం కిందకే వస్తుంది. వాళ్ళ భార్యలు నీ మీద అనుమాన పడతారు, వాళ్ళ కాపరాలు చెడిపోతాయి. ఇంకా చిన్నతనం కదండి, ఇంత గొడవ చేస్తారని నాకేం తెలుసు. అందుకే ఆఫీసులో నువ్వు ఎవరితో మాట్లాడకూడదు. తలంచుకొని నీ పని నువ్వు చేసుకో. మరేమన్నా తెలుసుకోవాల్సి వస్తే నన్ను అడుగు, నేను చెప్తాను. మరి మీతో మాట్లాడితే మీ భార్య గారు గొడవ వచ్చారండి? చేయదు, నేనంటే చాలా నమ్మకం. పైగా నేనేం చేసినా చచ్చినట్టు పడి ఉంటుంది. ఆహా, ఆవిడ ఒక్క మారి చూడాలనిపిస్తుందండి. దానికే చూస్తే చూడొచ్చు, కానీ నేను చెప్పిన నడుచుకోవాలి. సాయశక్తుల ప్రయత్నం చేస్తాను. తెలియక ఏదైనా తప్పు చేస్తే అదేం కుదరదు. నువ్వు చీమ తలకాయ ఎంత తప్పు చేసినా నిన్ను డిస్మిస్. జాగ్రత్త. నమస్తే తాతాజీ. ఓహో, నువ్వా తల్లి? ఇక్కడికి ఎందుకు వచ్చావు? చెప్పాను కదండి, అవ్వగారిని చూడాలనుందని. సారీ సారీ, అది ఇంట్లో లేదు. పైగా ఈ నజరాలు ఏమిటి? నేనే లంచాలు తీసుకున్నాను అనుకున్నావా? తీసుకెళ్ళు. ప్రతిదానికి కోపమేనా తాతాజీ? ఆఫీస్లోనూ చూశాను, ఇంట్లోనూ చూశాను. ఎప్పుడు భయం వేసేటట్టు ఉంటారు. అసలు సహజంగానే మీలో కులాసా గుణం లేదా, లేక ఏదైనా మనోనిగ్రహంతో? అవును, మనోనిగ్రహంతోనే వ్యవహారాల్లో ఇలా ఉండాలనే ఉంటాను. అంతేగాని కులాసా గుణం లేక కాదు. నేను నాటకాల్లో వేషాలు కూడా వేసేవాడిని. మీరే వేషాలే? నేను నమ్మలేనండి. నమ్మలేనంటే ఎలా? నేను ఆ రోజుల్లో రావణ బ్రహ్మ వేషం కట్టి ఒక్క పద్యం చదివానంటే 5 నిమిషాలు హాలంతా చప్పట్లతో ధన 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 మోగిపోయేదనుకో. నిద్రపోతున్న జనం అంతా లేచి కూర్చునేవాళ్ళు. కోస్తున్నారు తాతాజీ, నేను అప్పుడు చూడలేదని. అయితే ఇప్పుడు చూడు. సురయక్ష గంధర్వ సుందరీ మనులందరందరి నేనే పెండ్లాడినాను. చెంగును బట్టి నే చెరబట్టు కథననే రంభ అందము కూడా రాణగాంచే. నా వంటి బలశాలి, నా వంటి రసికుడు, నా వంటి బలశాలి, నా వంటి రసికుడు ముల్లోకముల లేడే మోహనాగి. నీ ఇష్టపడకున్న నిన్ను నే ముట్టను, ప్రేమించవే నిన్ను వేడుకొనేదా. ఏమిటండి అది? ఉండవే ముండోదరి, సవతి వచ్చనటంచును దడియ కవల చూడుమా. దీని చేత నీ కూడి గమ్ము తనర చేయించి శిరమున నిన్ను తజింతు. ఇంక జంకేల గొంకేల పంకజాక్షి. ఏమిటి? నే మండోదన్య, నీకేమైనా మతిపోయిందా? పిచ్చెక్కిందా? కాదే, పద్యమే. పద్యమా? అవ్వా, ఇన్నేళ్ళకి ఇప్పుడు నీకు పాడుపుత్రులు పుట్టాయా? ఎవరైనా అంటే తీసుకొచ్చి. ఏమిటండి, మా ఆవిడ పతివ్రత, నేనేం చేసినా చచ్చినట్టు పడి ఉంటుందన్నారు. ఏమిటి, నేనేం చేసినా చచ్చినట్టు పడి ఉంటాను? నిన్న అనగలనా గుండె చెరువా? తాతాజీ, ఉండవా, మా మధ్యలో నీది ఒకటి లేనిపోయి తెచ్చిపెట్టావు. రాధాజీ, మీరు ఇక్కడున్నారా? చెప్తాను రండి. అయితే మీ ఆఫీసులో అమ్మాయినా ఈ దేవత? అవును, నువ్వు నన్ను చెప్పనిస్తేగా ఎల్లవలాగా వచ్చి పడితివి. అది వీడు కలిసి ఆడిన నాటకం ఇది. ఉండు, ఆఫీసుకు పోగానే దాన్ని డిస్మిస్ చేసి పారేస్తాను. అవునవును, మిస్ చేయండి. తెలుగు వన్